ఇక విశాఖ సంపత్ వినాయక ఆలయంలో బాంబు ఉందన్న సమాచారంతో ఒక్కసారిగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వినాయక టెంపుల్లో బాంబు పెట్టామని ఆగంతుకులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. శ్రీ సంపత్ వినాయక టెంపుల్లో ఈరోజు బాంబు కలకలం ఇక్కడ ఒక పెద్ద దీన్నే సృష్టించింది. దీంతో విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి కావడం జరిగింది. విశాఖ సంపత్ వినాయక ఆలయంలో బాంబు పెట్టాము, మరో గంటలో ఈ బాంబు పేలనుంది అని చెప్పి సమాచారం రావడంతో అంతా కూడా ఇక్కడికి పరుగున చేరుకోవడం జరిగింది. అలాగే బాంబు తనిఖీ స్క్వాడ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే తనిఖీలు చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ అధికారులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ బాంబు ఇక్కడ ఉంది అన్న ఒక సమాచారం అందరిలో ఒక భయాందోళన అయితే గురి చేస్తున్న నేపథ్యం ఉంది. అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి అవునమ్మా, ఈరోజు 1:35 నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏసీపీ ఈస్ట్ గారు చేశారు. చిరంజీవి అక్కడ పలానా దగ్గర బాంబు పెట్టారని మనకు కాల్ వచ్చింది. అది ల్యాండ్ లైన్కి వచ్చింది 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా వేయటమని. అది సిపి గారి ఆర్డర్స్ ప్రకారం దీన్ని చెక్ చేయడానికంటే మా టీమ్స్ తీసుకొని బీ టీమ్ తీసుకొని రావడం జరిగింది. ఎలాంగ్ విత్ ఎక్స్ప్లోరేటివ్ డాగ్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పటి 1 అవర్ కంటిన్యూస్ సెట్ చేసిన తర్వాత ఏ విధమైన పర్టికులర్గా చూడాల్సింది అబ్జర్వ్ చేయాల్సింది ఏం దొరకలేదు. అంటే ఇది ఫేక్ కాల్ అని కూడా అనుకోవచ్చు మనం. ఈ ఫేక్ కాల్ నుండి ఏంటంటే పబ్లిక్ని ఏదో భయాందోళనకు గురి చేసి వాళ్ళేదో లబ్ధి పొందామని అనుకునే కొన్ని క్యారెక్టర్స్ నుండి ఈ విధంగా పబ్లిక్కి ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు చేసింది కూడా ఒక విధంగా మనల్ని అలర్ట్ చేయడానికి కూడా చేసి ఉండొచ్చు. దాని నుండి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ మన కంట్రీలో ఎలా ఉందంటే ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు మిలిటెంట్స్, ఒకవైపు ఎక్స్ట్రీమిస్ట్, వీళ్ళందరూ విశాఖపట్నం ఇది ప్రశాంతంగా ఉన్న సిటీ ఏది అంటే స్టేట్లో మన విశాఖపట్నం ఒకటి. ఈ విశాఖపట్నాన్ని కూడా భయపడంతులకు గురి చేయడానికి ఉద్దేశం మీద ఇది చేసి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు దీన్ని ఇలాంటి కాల్స్ మనం హైదరాబాద్ సిటీలో కూడా ఈజీగా తీసుకున్న తర్వాత మనం గోకుల్ చాట్ నుంచి చూసాం, లుమినీ పార్క్ చూసాం, ఇలాంటి చాలా మేజర్పట్నం ఇవన్నీ చూసాం, దిల్సునగర్ చూసాం. కాబట్టి ఎప్పుడైతే మాకు కాల్ వచ్చిందో విత్ ఇన్ 6 minutesలో మీ ప్లేస్కి రీచ్ అవ్వడం జరిగింది. మొత్తం గుడి సరౌండింగ్స్ అంతా చెక్ చేసి స్టెరిలైజ్ చేసాం. ఏ విధమైన అనుమానాస్పదమైన వస్తువులు కానీ ఏ విధంగా మనకు దొరకలేదు. వాళ్ళు ఇచ్చిన 1 hour టైం అయిపోయింది, కానీ దానికోసం ఇంకా చెక్ చేసాం. మేము సాటిస్ఫై అయ్యాం. అంతవరకు చెక్ చేసిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ వరకు క్లోజ్ చేయడం జరిగింది. పబ్లిక్ మళ్ళీ చెప్తుందంటే మీకు ఏ విధమైన అనుమానాస్పదమైన వస్తువు కానీ, బొమ్మ కానీ, బాక్స్ కానీ, సూట్ కేసు కానీ, జనరల్ మన రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడైనా ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు కూడా అది కూడా ఒక ఎక్స్ప్లోజన్ మీరు సస్పెక్ట్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసినట్టయితే అది కూడా మీరు సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ మరోసారి చేసింది ఏంటంటే ఏ విధంగా రోడ్డు మీద దొరికే వస్తువును కూడా మీరు క్యారీ చేయొద్దు, ముందు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. దాని ద్వారా మనకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మొత్తంగా సంపత్ వినాయక ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి అయితే చాలా ప్రశాంతంగానే ఉందని చెప్పాలి. ఇప్పటికే అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి నిర్ధారణ చేసుకున్నాక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎటువంటి బాంబు ఇక్కడ లేదు, పూర్తి స్థాయిలో భద్రతగానే ఇక్కడంతా ఉందని చెప్పేసి వాళ్ళైతే ఇప్పటికే డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఆకతాయిల ఫోన్ కాల్గా భావిస్తున్నాము. అయినప్పటికీ ఏదైనా ఒక అలర్ట్నెస్ అనేది ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా అంటున్నారు. వైజాగ్ సిటీ పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ విఐపీల తాకిడి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఫేక్ కాల్స్ రావడం ఇది ఒక రకంగా అలర్ట్ చేసిన విషయమైనా చెప్పుకోవాలంటున్నారు. అయితే ప్రజలు మాత్రం భయభ్రాంతులకి గురైన సందర్భం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే అధికారులు అయితే డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ బాంబ్ స్క్వాడ్స్ పూర్తిగా తనిఖీలు చేస్తున్న తరువాత ఇక్కడ ఎటువంటి బాంబు లేదని వీళ్ళైతే తేల్చి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ప్రజలు పూర్తి స్థాయిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎటువంటి ఫోన్ కాల్స్, ఇలాంటి ఆకతాయిలు ఫోన్ కాల్స్ చేయడం వల్ల అధికారుల యొక్క సమయం ఇదంతా కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆపత్ సమయంలో నిజంగా స్పందించాల్సిన సమయం వచ్చినప్పుడు కొంత ఇదే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఫోన్ కాల్స్ చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రజలకు వీళ్ళైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ప్రజల్ని కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఏదైనా ఒక సస్పెక్టెడ్ ఇష్యూ ఉన్నట్టయితే వెంటనే పోలీస్ని అలర్ట్ చేయాలి. పబ్లిక్ కూడా అవేర్నెస్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం ఆరాధ్య దైవంగా సంపత్ వినాయక్ టెంపుల్ని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తొలి పూజలు చేసిన ఆనవాయితీ ఇక్కడ ఉంది. మరి ఇలాంటి డివోటీస్ ఇక్కడ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఇలాంటి ఆలయానికి ఈ రకమైన బాంబు బెదిరింపులు రావడం ఒక ఆందోళనకరమైన విషయం అనేది ఇక్కడ అందరూ కూడా చెప్తున్నమాట. ఏది ఏమైనా మొత్తానికి బాంబు లేదనే విషయాన్ని అధికారులు డిక్లేర్ చేయడంతో అంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న సందర్భం కనిపిస్తుంది.